సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పరేడ్ మైదానంలో అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సో మొన్నటి నుంచి స్టార్ట్ అయిన ఈ ఫెస్టివల్ అయితే ఈ రోజు మూడో రోజుకి తుది అంకానికి చేరుకుంది. సో ఈరోజు సంక్రాంతి కావడంతో అయితే పెద్ద ఎత్తున ప్రజలు ఈ మైదానానికి వచ్చి అయితే ఇక్కడ జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే వీక్షిస్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. సో కిక్కిరిసిపోయే జనం అయితే మనకి కనిపిస్తున్నారు. సో ఈ రోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉండడంతో అయితే పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అయితే ఇక్కడ రంగురంగుల పతంగులని అలాగే నోరూరించే వంటలను కూడా ఆస్వాదిస్తూ ఇక్కడ ఒక పండగ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో కుటుంబ సమేతంగా వచ్చి కూడా తమ ఇష్టమైన వాళ్ళతో వచ్చి కూడా ఇక్కడ అయితే ఎంతో వైభవంగా అయితే వాళ్ళు సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు. ఒకవైపు రంగురంగుల పతంగులు, మరోవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా అయితే కల్చరల్ యాక్టివిటీస్ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు అట్లాగే రుచికరమైన వంటలు. సో ఎట్టో చూసినా సరే ఎంతో వైభవంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కొనసాగుతుంది. సో మొదటి రోజు నుంచి పెద్ద ఎత్తున ప్రజల నుంచి విశేష స్పందన అయితే లభించింది. సో వేల సంఖ్యలో అయితే ప్రజలు ఇక్కడికి వచ్చి అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి ఒక్కసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ చిన్న పిల్లలు ఫుడ్ని తీసుకొని అందరూ ఒక్క దగ్గరగా కూర్చొని ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. సో పండగ అంటే ఇదే కదా, కుటుంబంతో కలిసి జరుపుకోవడము, సంతోషంగా గడపడము, జాలీగా ఉండడం. సో అదే వైబ్ ఇక్కడ ఈ పరేడ్ మైదానంలో అయితే మనకి కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది. సో ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది కూడా వివిధ రాష్ట్రాలకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్లో అయితే దేశవ్యాప్తంగా ప్రముఖమైన స్వీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో దాదాపు 1200 రకాల స్వీట్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ ఒకరు ఉన్నారు, మాట్లాడుతూ అన్న ఎట్లా కైట్ అండ్ స్వీట్ ఏర్పాటు చేశారా మేడం? అది ఆంధ్ర నుంచి వచ్చామండి మేము. మాది పూతరేకులండి. టూరిజం వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారండి. మా ఆంధ్రాలో చాలా ఇలాంటివన్నీ ఉంటాయండి. చూసాను నేను, మొదటిసారి రావడం అండి. నేను ఇక్కడ కూడా ఆంధ్రాలో చాలా ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారండి. కైట్లు అనేది, ఉత్సవాలు, ఈ కల్చర్ ప్రోగ్రామ్స్, రకరకాల పిండి వంటలు, దేశంలో ఎక్కడ లేని వంటకాలన్నీ ఇక్కడ ఉంటున్నాయండి. పిల్లలు కానీ 10 మంది ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా బాగుందండి. ఎప్పుడు మా ఆంధ్రాలో ఇలాంటి చూసారండి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి చేశారు. చాలా బాగుందండి. ఆత్రేయపురం నుంచి పూతరేకులు వచ్చి లైవ్ లో చేసి అమ్ముతున్నారు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్? బాగుంది సార్. ఇక్కడ లైవ్ అనేది ఎవరు చేయట్లేదండి. మేము ఓన్గా ఆత్రేయపురం నుంచి వచ్చి రేకులు తెచ్చి కొన్ని చేసి తయారు చేసి ఇస్తున్నామండి. అందరూ వచ్చి తింటున్నారండి. లైవ్ టేస్ట్ చేసి బాగుంటుంది. ఆర్గానిక్గా పిండి వంటలు అన్నీ చేస్తున్నాం మేడం. ఫస్ట్ నేను రావడం సార్ అండి. మాకు చాలా బాగుంది. వేళల్లో వస్తున్నారండి రోజు జనం అండి. చాలా బాగుంటుంది. నైట్ 10 వరకు కూడా వచ్చి తింటున్నారండి. చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే పెద్ద సో గత కొన్నేళ్లుగా కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో విశిష్టంగా దీనిని ఏర్పాటు చేస్తుంది. సో ఈసారి మరీ ప్రత్యేకంగా వారం రోజుల పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో నగర ప్రజలు తమ ఊరిని మిస్ అవుతున్నామనే అవకాశం లేకుండా కూడా ఇక్కడ అంతకంటే వైభవంగా, అంతకంటే గొప్పగా అయితే ఇక్కడ వారం రోజుల పాటు ధూమ్ ధామ్గా అయితే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో మొత్తం వారం రోజుల పాటు అయితే అసలు ప్రజలకి ఖాళీ లేకుండా అయితే ఇక్కడ ఫుల్ వైబ్ని సెట్ చేశారు. ఎందుకంటే ఈ రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగుస్తున్నప్పటికీ కూడా రేపటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ చాలా మంది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు హాట్ ఎయిర్ బెలూన్లో ఎగురుదామా, నగరాన్ని చూద్దామా అనేది ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సో రేపటి నుంచి కూడా ఇంకా జోరుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ హాలిడే వైబ్స్ అయితే హైదరాబాద్ నగరంలో అయితే ధూమ్ ధామ్గా కొనసాగుతున్నాయి. సో సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇక్కడే ఒకప్పుడు ఆంధ్ర, కానీ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే సో ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ అని చెప్తున్నారు ప్రజలు. సో మొత్తానికి చూసుకుంటే ఈ మైదానం వేదికగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ అయితే చాలా జోరుగా సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే జోరుగా పండగ వాతావరణం ఉందో సో అంతకంటే డబల్ రెట్లతో ఇక్కడ అయితే పండగ వాతావరణం అయితే ఉంది. సో పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు వస్తున్నారు. సాయంత్రం వేళ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన 2 రోజుల్లోనే 2 లక్షలకు పైగా, అంటే దాదాపు నియర్ బై సంఖ్య చెప్తున్నాం కదా, అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో సాయంత్రం వేళ రంగురంగుల పతంగులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎగురుతాయి కాబట్టి దాన్ని చూడడానికి నగర నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. సో మొత్తం చూసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజ్గా అయితే ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఉంది. సో మొత్తానికి ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.